ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు నెల పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుంచి లబ్ధిదారులకు పెన్షన్ నగదును అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 64.82 లక్షల మంది లబ్ధిదారులున్నారు. పెన్షన్ల కోసం 2700 కోట్ల రూపాయలకు పైగా నిధులు విడుదల చేసింది సర్కార్. పలు చోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారికి పెన్షన్ నగదు అందించారు. నేటి సాయంత్రంలోగా 96% పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 రూపాయల పెన్షన్ పెంచారు. ఆ పెంచినటువంటి పెన్షన్ ని పెద్ద ఎత్తున లబ్ధిదారులకి అందించేటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ రోజు ఆగస్టు 1 కావడంతో ఉదయం 5 గంటల నుంచే పెన్షన్ పంపిణీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 64.82 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీళ్ళ కోసం 2700 కోట్ల రూపాయల నిధులను ఇప్పటికే ఆయా పంచాయతీలకు సంబంధించి ఆయా వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి సిబ్బందికి కూడా ఇప్పటికే అందజేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళందరూ కూడా లబ్ధిదారులకు అందజేస్తున్నటువంటి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి ప్రక్రియ భారీ ఎత్తున ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు, మొత్తం యంత్రాంగం అంతా కూడా ఈ రోజు అదే ఇష్యూకు సంబంధించి పెన్షన్ల పంపిణీని కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలను నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ రోజు పెన్షన్ల పంపిణీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న తొలి సంక్షేమ పథకం కావడంతో 2 నెలలు కూడా పూర్తయింది. ఇప్పుడు మిగిలినటువంటి సంక్షేమ పథకాలపైన కూడా కొంతవరకు అసహనం, అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి అంశాన్ని మాత్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వాటిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. ఈ రోజు సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో పెన్షన్ల పంపిణీకి అధికార యంత్రాంగం ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసింది. ఇప్పటికే పెన్షన్ల పంపిణీ దాదాపుగా 25 నుంచి 30% వరకు పూర్తయినట్టుగా అధికారుల నుంచి లెక్కలు అందుతున్నాయి. మధ్యాహ్నానికి సగానికి పైగా పెన్షన్ల పంపిణీ పర్సంటేజ్ పూర్తవుతుందని కూడా అధికారులు భావిస్తున్నారు. సుధాత్రు. రైట్, థ్యాంక్ యూ హరీష్.